సో నిన్న మనము కొన్ని ప్రాంప్టింగ్స్ ఎట్లా రాయాలి అనేది డిస్కస్ చేసాం. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రాంప్టింగ్స్ డన్. బట్ ఇక్కడ ఇంకొక ప్రాంప్టింగ్, ఇంపార్టెంట్ ప్రాంప్టింగ్ ఒకటి ఉంది, మెటా ప్రాంప్టింగ్ అని. సో మెటా ప్రాంప్టింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం ఐడియా లేదు. ఏ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, 0 షాట్ ప్రాంప్టింగ్ ఏంటి, 1 షాట్, ఇవన్నీ నాకు ఐడియా లేదు. మనమే చాట్ జీపీటీని అడుగుతాం. మనమే చాట్ జీపీటీని అడిగి నేను ఎలా ప్రాంప్ట్ ఇస్తే బాగుంటుంది అని చాట్ జీపీటీ దగ్గరే హెల్ప్ తీసుకొని మళ్ళీ అదే ప్రాంప్ట్ని చాట్ జీపీటీకి ఇస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ మెటా ప్రాంప్టింగ్. సో అదొక్కటి కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డైరెక్ట్గా అడిగే వాళ్ళు ఫస్ట్ ప్రాంప్ట్ ఎలా ఇస్తే బాగుంటుంది అని అడిగి దెన్ యూ కెన్ కాపీ పేస్ట్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎంతమందికి బుక్ రాయాలనిపిస్తుంది? మీ ఓన్ బుక్ ఒకటి రాయాలి. యా, సో రాసేద్దాం, ఈరోజు రాసేయండి బుక్స్. సో ఏంటంటే జస్ట్ ఐ వాంట్ టు రైట్ ఏ బుక్. I want to write a book. How to write, okay, or I want to write a book. Which prompt can I ask you? Or what is the way to ask? Just think, దానికి అర్థమయ్యే వేలో నేను బుక్ రాయాలనుకున్నా, కానీ ఏ ప్రాంప్ట్ ఇస్తే కరెక్ట్ ప్రాంప్ట్ టు ఆస్క్ యూ ఆర్ చాట్ జీపీటీ. నేను చాట్ జీపీటీనే డైరెక్ట్గా ఇలా అడుగుతాను. సో I want to write a book about a specific topic. Can you help me with step by step? So step by step ఏ ప్రాంప్టింగ్ అంటే అది? స్టెప్ బై స్టెప్ అంటే ఏ ప్రాంప్టింగ్? ఎనీవన్? స్టెప్ బై స్టెప్ అనేది ఏ ప్రాంప్ట్లో వాడాం? స్టెప్ బై స్టెప్. సో అందుకే ప్రాంప్ట్స్. ఓకే, సో ఇలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రాంప్టింగ్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో స్టెప్ బై స్టెప్ ఈ డాక్యుమెంట్ ఇచ్చాను చూడండి. స్టెప్ బై స్టెప్ అని ఎక్కడ ఇచ్చాను నేను? స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. దిస్ ఇస్ ద వన్, సిఓటి ప్రాంప్టింగ్. సో ఈవెన్ బుక్ రాసేటప్పుడు మనం స్టెప్ బై స్టెప్ కావాలి అంటుంటే అంటే ఈ ప్రాంప్ట్ ఇస్తుంది. సో ఫీ షార్ట్లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఇంక్లూడింగ్ టైటిల్ ఐడియాస్, చాప్టర్ అవుట్లైన్, రైటింగ్ టిప్స్ అండ్ హౌ టు పబ్లిష్ ఇట్. సో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింది. ఐ వాంట్ టు రైట్ మోటివేషనల్ బుక్ ఫర్ స్టూడెంట్స్ స్ట్రగ్లింగ్ విత్ కాన్ఫిడెన్స్. సజెస్ట్ ఎ టైటిల్, outline 10 chapters and give me tips to write an engaging tone. Example prompt. So నేను చేస్తున్నా అంటే సేమ్ థింగ్ కాపీ చేస్తున్నా. ఐ వాంట్ టు రైట్ ఏ మోటివేషనల్ బుక్ ఫర్ స్టూడెంట్స్ స్ట్రగ్లింగ్ విత్ కాన్ఫిడెన్స్. సజెస్ట్ ఎ టైటిల్, outline 10 chapters and give me tips to write engaging tone. See, టోన్స్ గురించి డిస్కస్ చేసాం కదా, ఎంగేజింగ్ టోన్. సో ఆ టోన్ కూడా ఇస్తుంది. సో అది అంటే లైక్ మీకు ఎప్పుడైతే ఈ ప్రాంప్టింగ్ అలవాటు లేదో, ప్రాంప్టింగ్ ఇవ్వడం ఐడియా రాలేదో, దెన్ వీ కెన్ గో ఫర్ దిస్ మెటా ప్రాంప్టింగ్. సో మనమే చాట్ జీపీటీకి క్లియర్గా ఇచ్చి నేనేం చేయాలనుకుంటున్నాను అని, దెన్ యూ కెన్ కాపీ పేస్ట్ ద సేమ్ థింగ్. దీనికి నేనేం యాడ్ చేస్తానంటే ఇంకా ఐ వాంట్ టు ఆర్ ఐఎమ్ ప్లానింగ్
to write 50 pages book. Please. Okay, just ఇక్కడ వరకు రాస్తున్నాం. Perfect. A 50-page motivational book for students struggling with confidence is great, impactful idea. So, మనకు బుక్ టైటిల్ ఇస్తుంది, అన్లాక్ ద పవర్ విత్ ఇన్. కొన్ని టైటిల్స్, మీకు ఏ టైటిల్ కావాలంటే ఆ టైటిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రైజ్ అప్, విన్నింగ్ ద కాన్ఫిడెన్స్ గేమ్, బీ యువర్ ఓన్ హీరో. సో బుక్ నేమ్, టైటిల్ సజెషన్ ఇచ్చింది. దెన్ చాప్టర్ అవుట్లైన్స్ ఈక్వల్ టు 50 pages టోటల్. సో అవుట్లైన్స్ చాప్టర్ వైజ్ ఇచ్చింది. అండ్ దెన్ కన్క్లూజన్. అండ్ దెన్ టిప్స్ టు రైట్ ఎంగేజింగ్ టోన్. సో ఎంగేజింగ్ టోన్ యూజ్ చేసి రాస్తుంది. మీరు దీనికి టోన్స్ కూడా మార్చుకోవచ్చు. లైక్ అంటే మనం చాట్‌జీపీటీని అడిగినాం. సో అందుకని ఇది ఏం చెప్తుందంటే ఎంగేజింగ్ టోన్ యూజ్ చేయమని చెప్పింది. బట్ మనము మీకు ఆల్రెడీ ఐడియా ఉందనుకోండి, మేబీ నేను మోటివేషనల్ టోన్లో రాయాలి, లేదా రిలేషన్షిప్ గురించి రాస్తున్న బుక్, ఐ వాంట్ యూజ్ సమ్వేర్ ఎమోషనల్ టోన్. సో ఆ టోన్ ఏది ప్రాపర్గా ఉంటే మీకు ఆ బుక్ చదివేటప్పుడు ఎలా అంటే మీరు లైక్ బుక్ని జస్ట్ ఏదో పేజ్ ఓపెన్ చేసి వెళ్ళిపోకుండా, సో మీరు కూర్చోబెట్టాలి బుక్ చదివేటప్పుడు కదా. సో అలా మీరు ఏ టోన్ ఇస్తే చదివేటప్పుడు ప్రాపర్గా, అంటే మీరు ప్రాపర్గా చదివే వాళ్ళకి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. సో అలా ఎలా రాస్తే వస్తుంది అనేది, ఏ టోన్ ఇస్తే బాగుంటుంది అనేది మీరు థింక్ చేయండి. బట్ ఇది ఇచ్చింది ఏంది, ఎంగేజింగ్ టోన్. సో 1 quote, 1 టేక్ అవే, 1 స్మాల్ యాక్షన్, రైట్. సో తర్వాత అంటుంది హెల్ప్ టు రైట్ ఇంట్రడక్షన్ చాప్టర్ 1 డ్రాఫ్ట్. ఎస్ అని ఇస్తున్నా. సో డ్రాఫ్ట్ చాప్టర్ 1. See, right? First chapter రాసింది. I want in Telugu, or I want, or can you help me to write a complete book with 50 pages in Telugu now. So I'm just asking, I want 50 pages తెలుగులో. సో అది చాప్టర్స్ మొత్తం ఇచ్చేసింది ఆల్రెడీ. ఫస్ట్ చాప్టర్ ఏదో ప్రస్తావన అంట. సో అండ్ దెన్ ముగింపు, నువ్వు నిన్ను నిరూపించుకునే సమయం ఇది కదా. సో చాప్టర్ నేమ్స్ ఇచ్చింది. అండ్ సి చాప్టర్ నేమ్స్, అండ్ దెన్ కంప్లీట్గా చాప్టర్ నేమ్స్ ఇచ్చింది. అరౌండ్ 4 to 5 pages. దిస్ ఈస్ ద లేఅవుట్. బట్ ఇంకా దానికి మనం యాడ్ చేస్తే, సో బేస్డ్ ఆన్ దీస్ చాప్టర్స్ రైట్ ద కంప్లీట్ బుక్, అంటే బుక్ కంప్లీట్ బుక్ అనేది రాస్తుంది. బట్ ఇక్కడ మనం ఎందుకు ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నామంటే, రాజేష్, I think you missed then. So as discussed in first class, any GPT gives data from somewhere. Now it is showing some titles of the book, mean already books are there. No, that's not the way. సో ఎస్టర్డే సెషన్లో కూడా మనం 2 waysగా డిస్కస్ చేసాం. మీరు ఒక ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేస్తున్నారు అంటే 2 things, మీరు ఐడియా అడుగుతున్నారా లేదంటే ఎగ్జిస్టింగ్ డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ని చూస్తున్నారా. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను, నెక్స్ట్ మహేష్ బాబు మూవీ కావాలి. సో మహేష్ బాబు మూవీని అడిగినప్పుడు చాట్‌జీపీటీకి మహేష్ బాబు మూవీ గురించి తెలియదు, సమ్వేర్ డేటాలో నుంచి సెర్చ్ చేసి మీకు ఆ మూవీ నేమ్ ఇస్తుంది. బట్ మనం ఇప్పుడు ఏం అడుగుతున్నాం, ఒక ఐడియాని అడుగుతున్నాం. సో ఐడియాని అడిగినప్పుడు ఐడియాని డేటాలో నుంచి సెర్చ్ చేయదు, చాట్‌జీపీటీకి తెలుసు దాన్ని మీకు ఎలా ఇవ్వాలి అనేది. సో ఐడియాస్ మీకు ఇస్తుంది. అర్థమైందా. సో 2 ways ఇక్కడ. ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాలో నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్. సో డేటాలో నుంచి తీసుకునే ఇన్ఫర్మేషను బ్యాక్ ఎండ్లో డేటాబేస్లో చెక్ చేసి ఇస్తుంది. బట్ మీరేదైతే సమ్ ఐడియాస్ కోసం అడుగుతున్నారో, లేదంటే మీరు ఒక జస్ట్ ఇలా ఎగ్జాంపుల్ ఇదే, ఒక బుక్ రాయాలనుకుంటున్నారో, ఒక స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారో, చాట్‌జీపీటీనే క్రియేట్ చేస్తుంది దాన్ని.
సో బేస్డ్ ఆన్ మీ ప్రాంప్ట్, ఏ ప్రాంప్ట్ ఇస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తుంది. సో అక్కడ డేటా అనేది ఆల్రెడీ దానికి తెలుసు, సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, దానికి తెలుసు ఎలా ఇవ్వాలి, ఈ పర్సన్కి ఏ మైండ్ సెట్తో అడుగుతున్నాడు ఆ మైండ్ సెట్కి మ్యాచ్ అయ్యేలాగా ఇస్తుంది. సో 2 ways. ఇంకొకటి థర్డ్, డేటానే లేదు బట్ డేటా గురించి అడుగుతున్నారు. సో అప్పుడు దానికి తెలియనప్పుడు ఐ డోంట్ నో అని చెప్తుంది. సో డేటా లేదు, డేటా గురించి అడుగుతున్నారు. ఓకేనా? సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. ఫైన్. సో ఇలా మీరు రాయొచ్చు, బట్ మనం ఆల్మోస్ట్ లాస్ట్ మేబీ 15-20 సెషన్స్ తర్వాత మన ఆటోబయోగ్రఫీ అవన్నీ కూడా రాద్దాం. ఓకే, బట్ ప్రజెంట్ అయితే ఆ ట్యాగ్ ఎలా వాడాలో ఐడియా వచ్చింది, మెటా ట్యాగ్ కదా. సో లైక్ మెటా ప్రాంప్ట్ అండ్ బేసిక్ లైక్ చాట్ జీపీటీ ఆప్షన్స్కి ప్రోకున్న యూజ్ అయింది. అంటే లైక్ మీరు పెయిడ్ వర్షన్ వాడితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పెయిడ్ వర్షన్ వాడుతున్నా కదా. సో ఐఎమ్ యూజింగ్ ప్లస్ ఆప్షన్. సో మీరు పెయిడ్ వర్షన్ వాడేటప్పుడు మోర్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మీ ఓన్గా మీరు మీ ఓన్ జీపీటీస్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మై జీపీటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు అనుకోండి, లేదా మీరు ఒక కోచ్, లేకుంటే మీరు ఒక పర్సనల్ బ్రాండ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్, మీ గురించి మీరు వేరే వాళ్ళకి షేర్ చేసినప్పుడు మీ ఓన్ చాట్ జీపీటీని ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మై జీపీటీ అని ఇచ్చాను. అండ్ క్రియేట్ ఎ జీపీటీ. సో ఇది ఓన్లీ ఫర్ పెయిడ్ వర్షన్స్, నాట్ ఫర్ ఫ్రీ వర్షన్స్. సో పెయిడ్ వర్షన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంది అని చెప్తున్నాను. ఓకే, క్రియేట్ ఎ జీపీటీ. ఇక్కడ కస్టమైజ్ ఎ వెర్షన్ ఆఫ్ జీపీటీ, చాట్ జీపీటీ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఆస్క్ ఎనీథింగ్. ఇది బిజినెస్ రిలేటెడ్గా యూజ్ అవుతుంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ I have a training institute. Institute name is Scripting School. I want to create my own GPT for my coaching business. Okay. Also, I'm adding this URL. Please suggest. So, నేను జస్ట్ ఒక అంటే ఒక ఓన్ జీపీటీని క్రియేట్ చేయాలనుకున్నాను నా బిజినెస్ నేమ్ పైన. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఎవరికైనా ఒకటి అంటే జీపీటీ లింక్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ ఈ రిలేటెడ్గా, ఈ ఇన్స్టిట్యూట్ రిలేటెడ్గా స్క్రిప్టింగ్ స్కూల్ అసిస్టెంట్. ఓకే, సి జీపీటీ ఏ నేమ్, హౌ అబౌట్ స్క్రిప్టింగ్ స్కూల్ అసిస్టెంట్, యూ కెన్ కన్ఫర్మ్. ఓకే, ఆర్ సజెస్ట్ డిఫరెంట్ నేమ్ ఆల్సో, బట్ నేను ఓకే అంటున్నా. సో ఇట్ ఈస్ జనరేటింగ్ సమ్ ప్రొఫైల్ పిక్చర్. మీరు కూడా మీ పిక్ ఇవ్వచ్చు దానికి కావాలంటే. సో ఒక ప్రొఫైల్ పిక్ క్రియేట్ చేసింది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ టాప్లో క్రియేట్ అనే ఆప్షన్ ఉంది. ఆల్రెడీ డ్రాఫ్ట్ క్రియేట్ చేసింది, పైన చూడొచ్చు స్క్రిప్టింగ్ స్కూల్ అసిస్టెంట్. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇది ఓన్లీ ఓకే సమ్ డీటెయిల్స్ ఇచ్చింది. నేను జస్ట్ డిడ్ యూ చెక్డ్ వాట్ ఈస్ స్క్రిప్టింగ్ స్కూల్ అంటే ఆల్రెడీ డేటాని చెక్ చేసుకుందా, యూఆర్ఎల్ ఇచ్చాను కదా. సో యూఆర్ఎల్ని చెక్ చేసిందా లేదా అని నేను కన్ఫర్మ్ చేస్తున్నా. ఎందుకంటే మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీనికి ఇస్తే నెక్స్ట్ మనం ఇచ్చే లింక్ని బేస్ చేసుకొని
కస్టమర్ యూజ్ చేసేటప్పుడు కరెక్ట్గా అవుట్పుట్ అనేది ఉంటుంది వాళ్ళు. సో ఐ హ్యావ్ రివ్యూడ్, చూసారా ఆల్రెడీ ఉంది కాబట్టి రివ్యూ చేసింది. ఇప్పుడు ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం టూ థింగ్స్ డిస్కస్ చేసాం. ఒకటి డేటా ఉంది, రీడ్ చేసి ఇచ్చింది. బట్ నాకు ఇప్పుడు ఈ వెబ్సైట్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో సంథింగ్ స్క్రిప్టింగ్ స్కూల్ డమ్మీ.com అని ఇచ్చాను. అది సెర్చ్ చేసి లేదని చెప్తుంది. లేని డేటా మీరు ఒక వెబ్సైట్ సెర్చ్ చేస్తున్నారు, ఆ డేటా లేదు. సో డేటా లేదు. బట్ మీరు ఒక ప్లాన్ అడుగుతున్నారు, ఐ వాంట్ టు క్రియేట్ ఏ కోచింగ్ బిజినెస్, సమ్ వెబ్సైట్, గివ్ మీ టిప్స్. అప్పుడు అది ఎక్కడ సెర్చ్ చేయదు, ఆ టిప్స్ మీకు ఇస్తుంది. ఐ హోప్ యూ గాట్ దిస్ రైట్. సో రివ్యూ చేసి అండర్స్టాండ్ యువర్ ఆఫరింగ్, ఎన్ష్యూర్ ChatGPT అలైన్స్ విత్ ఇన్స్టిట్యూట్ సర్వీసెస్. సో ఓకే, ఇవన్నీ ఆల్రెడీ రీడ్ చేసుకుంది, రీడ్ చేసి దీని దగ్గర పెట్టుకుంది. ఇప్పుడు తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను, అంటే దీనికి ఫస్ట్ ప్రాంప్టింగ్ ఇచ్చి సెట్ చేస్తున్నాం. ఎందుకు, నేను క్రియేట్ చేసే ముందు ఈ లింక్ మనం ఎలాగో వేరే వాళ్ళకి షేర్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది దీనికి ఇస్తున్నాం. సో విచ్ ఈస్ ద బెస్ట్ ట్రైనింగ్ హియర్. ఐమ్ జస్ట్ గివింగ్ సమ్ ప్రాంప్ట్స్. ఓకే, సమ్ మేబీ so it is giving something Python script is the best training. And I'm asking something, who is the best trainer here. సెర్చ్ చేసిందా లేదా అని నేను చూస్తున్నా, అంటే మేబీ ఆ డేటాని తీసుకుందా లేదా అని. ఇట్ ఈస్ గివింగ్ సంథింగ్, అది కూడా ఇన్ఫర్మేషన్ తీసేసుకుంది. రివ్యూస్ మేబీ రీడ్ చేసి ఉండొచ్చు, లేకుంటే సమ్ మేబీ పోస్ట్ చేసిన డిఫరెంట్, చూడండి ఇక్కడ సమ్వేర్ టాప్ కాలేజెస్ అనేది ఎక్కడో, అంటే సమ్ ఎస్ఈఓస్ చేస్తారు కదా టీము, వాళ్ళు ఎక్కడి నుంచో రీడ్ చేసి ఆ నేమ్ని కూడా తీసుకోండి. సో అట్లీస్ట్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను వ్యాలిడేట్ చేశాను. దెన్ ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ వాట్, క్రియేట్ నాకు ఓన్లీ నా కోసం క్రియేట్ చేస్తున్నానా, ఎనీవన్ విత్ ద లింక్, అండ్ దెన్ స్టోర్, సేవ్. ఇప్పుడు ఒక లింక్ క్రియేట్ చేసింది, కాపీ దిస్ లింక్ అండ్ మీకు పేస్ట్ చేస్తున్నా. మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ స్క్రిప్టింగ్ స్కూల్ అసిస్టెంట్. చూడండి, వాట్ కోర్సెస్ డూ యూ ఆఫర్ స్క్రిప్టింగ్ స్కూల్, ఐ వాంట్ టు చెక్. క్లిక్ చేశారనుకోండి, ఆ కోర్సెస్ లిస్ట్ అన్నీ వస్తుంది. సో మీ కస్టమర్స్కి మీరు పెయిడ్ వర్షన్ వాడేదాని వల్ల యూజ్ ఏంది అంటే, బిజినెస్లో ఉండే వాళ్ళకి చాలా యూజెస్ ఉంటాయి. అంటే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ గో లైక్ బిజినెస్ మోడల్స్ ChatGPT ఎట్లా వర్క్ చేస్తుందని, బట్ జస్ట్ ఒక ఐడియా కోసం. సో ఇప్పుడు మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు అందరూ దాన్ని ఆ లింక్ని యాక్సెస్ చేసి ట్రై చేయొచ్చు. సో ట్రై చేస్తే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ గురించి, అంటే ఓన్లీ ఈ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్తుంది ఇక్కడ, నాట్ అదర్ ఇన్ఫర్మేషన్. యు గాట్ మై పాయింట్. సో ఇప్పుడు ఒక కస్టమర్కి మీరు ఒక కోచ్ అయితే, మీరు ఒక పర్సనల్ బ్రాండ్ అయితే, లేకుంటే మీరు ఒక బిజినెస్ చేస్తుంటే, ఇలా మీరు మీ ఓన్ జీపీటీ ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది కదా. థింక్ అబౌట్ దట్. ఆసమ్. ఓకే, సో యూ కెన్ సర్చ్. ఇంకా ఇది ఆల్రెడీ ఈ జీపీటీది ఇచ్చాము, దీన్ని కూడా మళ్ళీ దీన్ని ట్యూన్ కూడా చేయొచ్చు, ఈ లింక్ ఇలా కాకుండా కూడా. సో ప్రాపర్ లింక్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ఏ ఇన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ బిజినెస్ గురించి ఏదైనా సర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎంత ట్యూన్ చేసాము అనేది ఇంపార్టెంట్. అక్కడ స్టార్టింగ్లో క్రియేట్ చేసేటప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇది బ్యాంక్ పీపుల్ క్రియేట్ చేయొచ్చు. అంటే అది బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్, లైక్ బ్యాంక్ ఆల్రెడీ చాలా ఉన్నాయి, లైక్ బాట్స్ అని.
బట్ మీరు మీ ఓన్గా మీది ఏదైనా మీ పర్సనల్ బ్రాండ్ కోసం క్రియేట్ చేయాలి. బ్యాంక్ పీపుల్ అంటే మళ్ళీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఏమి ఇవ్వదు. బట్ సమ్ హెల్ప్ అంటే ఆల్రెడీ బ్యాంక్స్కి చాలా ఉన్నాయి కదండి, బాట్స్ ఉన్నాయి, జీపీటీ మోడల్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. సో అంటే వీటి కొంచెం అడ్వాన్స్ లెవెల్లో మనం అవి కూడా డిస్కస్ చేద్దాం ఎట్లా చేస్తారనేది. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ నిన్న సునో వాడాం కదా, సునో ఏ. దీనిలో క్రియేట్లోకి వెళ్ళి మనం చాట్ జీపీటీతో అవసరం లేకుండా డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి సింపుల్లో మనం డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మినిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అరవింద్ కుమార్ గారు ఉన్నారు. సో అరవింద్ గారు ఒకసారి అన్మ్యూట్ చేయరా? అరవింద్ కుమార్, ఎస్ సార్. మీరేం చేస్తారు సార్? నేను సిఏ సార్, చార్టెడ్ అకౌంటెంట్. సూపర్. సో అరవింద్ కుమార్ గారు సిఏ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ కుమార్ గారికి సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ 2 థింగ్స్ మళ్ళీ కొంచెం క్లియర్గా వినండి. మనం సాంగ్ ఎవరికైనా డెడికేట్ చేసేటప్పుడు చాట్ జీపీటీలో ఆప్షన్ సో చాట్ జీపీటీలో ఐ వాంట్ టు చాట్ జీపీటీలో రాస్తే సో మనము వేరే వాళ్ళకి సాంగ్ రాసేటప్పుడు ట్రిబ్యూట్ అనే వర్డ్ వాడతాం. సో దానివల్ల ఏమంటే మనం డెడికేట్ చేసేటప్పుడు సాంగ్ మన గురించి రాసినట్టుగా, అంటే తన గురించి రాసినట్టుగా, నీవు అంటే నేను అని రాయాలి, నీవు వెలిగించిన దీపం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం చెప్పాను, చాలామంది సునో సాంగ్స్ క్రియేట్ చేసి మనీ ఎర్నింగ్స్ అనేది చేస్తుంటారు. సో ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు మీ ఏరియాలో ఉన్న సర్పంచ్కో లేదా కార్పొరేటర్కి వెళ్ళి, అన్నా నీ గురించి నేను ఒక సాంగ్ రాయాలనుకుంటున్నా, ఒక 5,000 అన్నాను. మేబీ మార్కెటింగ్ అంతే. సో ఏదైనా మార్కెటింగ్ చేసుకోవచ్చు. అతను అనుకుంటాడు, అరే మన గురించి సాంగ్ రాస్తున్నాడా, ఓకే రాసే, అంతే కదా. సో ట్రిబ్యూట్ వర్డ్ వాడి దెన్ మీరు ఆ నేమ్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని సాంగ్ అనేది, అంటే ఇక్కడ ప్రాపర్గా నా గురించి నేను చెప్పట్లేదు, మనం ఒక పర్సన్కి డెడికేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ట్రిబ్యూట్ అని వాడతాం. చాలా ఎవరికైనా డెడికేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ వర్డ్ వాడి ఇవ్వండి. సో చాట్ జీపీటీ అప్పుడు ప్రాపర్గా ఇస్తుంది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, నేను ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడే రాయాలనుకుంటున్నా. సో సింపుల్ అనే ఆప్షన్కి వెళ్తాం. సింపుల్ అనే ఆప్షన్ వెళ్ళి అరవింద్ కుమార్ గారు, రైట్. సో నేనేం చేస్తానంటే సేమ్ థింగ్ ఐమ్ కాపీయింగ్ హియర్. write a song, ట్రెడిషనల్, రైట్ ఏ ట్రెడిషనల్ సాంగ్. సో మీరు స్పెసిఫిక్ కూడా ఇవ్వచ్చు, ఇలా ఇస్తారు సమ్ ట్రెడిషనల్ సాంగ్. అండ్ దెన్ నాకు ఇన్స్ట్రుమెంటల్లో కావాలి,
దెన్ క్రియేట్. సో చాట్ జీపీటీకి ఇచ్చినప్పుడు ట్రిబ్యూట్ వాడి ఇవ్వండి, దెన్ సీ ద డిఫరెన్స్. అంటే మీరు ఎవరికైనా సాంగ్ని డెడికేట్ చేయాలంటే అలా. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా కూడా క్రియేట్ చేయొచ్చు సాంగ్. సో మీరు అక్కడి నుంచి తీసుకొని రావాలని రూల్ ఏం లేదు, ఇక్కడ కూడా డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు సింపుల్ ఆప్షన్లో. బట్ చాట్ జీపీటీ నుంచి కాపీ చేసినప్పుడు కస్టమ్ ఆప్షన్కి వెళ్తాం. సో కస్టమ్ ఆప్షన్కి వెళ్ళి కాపీ పేస్ట్ చేస్తాం. ఓకేనా, ఇది క్రియేట్ అవుతుంది. సో ఇదొక ఆప్షన్. అండ్ ఓకే, సో ఇంకొకటి పెయిడ్ ఆప్షన్ వాడితే ఇంకొక యూజ్ ఏంటంటే, I'll show you just a minute. సో మీరు మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేశారనుకోండి. మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేస్తే ఇది ఓన్లీ అగైన్ పెయిడ్ కస్టమర్స్కే. మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేస్తే మొబైల్ యాప్లో వీడియో కాల్ చేయొచ్చు. 1 minute I'll show you. సో మనం ఈరోజు చాట్ జీపీటీ కంప్లీట్ చేద్దాం. అండ్ టుమారో విల్ గో ఫర్ సమ్ న్యూ యాప్. 1 minute నేను చెక్ చేస్తాను. Yeah, I can create Snigdha. Already create చేసింది. Meanwhile it will just. సో మనం సరే ఇన్స్ట్రుమెంటల్ అడిగాం కాబట్టి ఇన్స్ట్రుమెంటల్లో ఇచ్చింది అది. సో కస్టమ్కి వెళ్ళి ఇక్కడైతే కాపీ చేసి మీ స్టైల్ ఏ స్టైల్లో కావాలి అనేది కూడా మీరు రాస్తే ఆ స్టైల్లో ట్రెడిషనల్లో కావాలా లేకపోతే క్లాసికల్లో కావాలా, ఆ స్టైల్ కూడా మీరు స్పెసిఫిక్గా ఇస్తే ఇంకా స్పెసిఫిక్గా వస్తుంది. దాని గురించి కొంచెం సెర్చ్ చేయండి మీరు కూడా. It's taking long time. Just a minute. నేను మ్యూట్లో ఉన్నాను ఇందాక. సో ఎవరైనా చాట్ జీపీటీ యాప్ వాడుతున్నారా? చాట్ జీపీటీ యాప్. ఓకే, సో ఆర్ యూజింగ్ ఫ్రీ వర్షన్ ఆర్ పెయిడ్ వర్షన్? ఫ్రీ వర్షన్. సో ఫ్రీ వర్షన్కి కొంచెం లిమిటేషన్ ఉంటుంది, బట్ వీ కెన్ యూజ్ ఇట్ కదా, వాయిస్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చుకోవచ్చు. ఇదిగో 1 minute. విజిబుల్ కదా.
So I'm stopping screen share. ఇదిగోండి, మేబీ నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డిలీట్ చేస్తాం, కనిపించకపోవచ్చు ఇది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్లో ఈ ఆప్షన్లో మీకు వీడియో ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి, వీడియో ఆప్షన్ ఉందా? సో వీడియో ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. అండ్ దెన్ సి హాయ్ ChatGPT, కెన్ యూ హియర్ మీ? Yes, I can hear you loud and clear. Okay. What's up? Can you see me? Am I visible? Yes, I can see you. You're sitting in front of your laptop wearing a red shirt. Everything looks good. See, ఏం చెప్పింది? నేను రెడ్ షర్ట్ వేసుకొని ల్యాప్టాప్ ముందు కూర్చున్నా అని చెప్తుంది. అర్థమైందా? సో నెక్స్ట్ ఫీచర్లో వచ్చే ఆప్షన్స్ ఏంటంటే డైరెక్ట్గా మనం వీడియో కాల్స్లోనే మాట్లాడతాం ఎవ్రీథింగ్. ఇక్కడ ప్రస్తుతానికి వీడియో లేదు ChatGPT నుంచి, బట్ ChatGPTలో అటువైపు కూడా ఒక పర్సన్, ఏ ఇమేజ్ వస్తుంది, ఏ పర్సన్ వస్తాడు, ఆ పర్సన్తో మనం కనెక్ట్ అవుతాం. సో నేను అంటాను, కెన్ యూ లైక్ ఓకే ఏం చెప్దాం? సో కెన్ యూ గైడ్ మీ యాజ్ ఏ పర్సనల్ కోచ్ ఫర్ మీ ఫర్ నెక్స్ట్ 1 month. I want to reduce my weight, but I'm not actually following the gym diet and all. Can you guide me for that? Sure, I can definitely help guide you on that. We can start by setting some realistic goals, creating a simple meal plan, and establishing a manageable workout routine. Let's break it down week by week and keep track of your progress. You got How it does that right. sound? You got it right. సో ఎవ్రీథింగ్ వీడియోలో కమ్యూనికేట్ చేస్తుంది. సో ఫీచర్ ఏంటంటే లైక్ ఈవెన్ వీడియోలో మీకు మనం ఎలా చేయాలో చేసి చూపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇది నెక్స్ట్ ఫీచర్ ChatGPTకి. ఓకే, సో ప్రస్తుతానికి ఏమంటే ఇది పెయిడ్ వర్షన్లోనే ఉంది, రైట్? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. పెయిడ్ వర్షన్కి నేను ఏంటంటే అన్ని ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి పెయిడ్ వర్షన్తో, బట్ సమ్ ఆప్షన్స్ చూపించాను. అంటే లైక్ మీ ఓన్ GPT క్రియేట్ చేయడం, ఇది ఎక్కువ యూజ్ ఉంటుంది కాబట్టి, అండ్ వీడియో కాల్ వల్ల యూజ్. సో రైట్, ఫైన్. సో విల్ క్రియేట్ ఏ బ్రేక్అవుట్ రూమ్ నౌ. సో వాట్ ఎవర్ యూ అండర్స్టూడ్, discuss next 20 minutes. I'll create breakout room for 10 people. సో బ్రేక్అవుట్ రూమ్లో ఫస్ట్ మీ నేము, మీరు ఎక్కడి నుంచి చెప్పి, తర్వాత మీరేం నేర్చుకున్నారో లాస్ట్ 3-4 డేస్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇఫ్ సమ్వన్ ఈజ్ స్ట్రగ్లింగ్, అంటే లైక్ తనకు అర్థం కాలేదంటే ఎవరికి వచ్చో వాళ్ళు హెల్ప్ చేయండి. సింపుల్గా మ్యూట్లో కూర్చోవడం కాదు. వీఆర్ ఆల్ లెర్నింగ్, అండ్ సేమ్ టైం లెర్నింగ్ అనేది యూట్యూబ్లో కూడా నేర్చుకోవచ్చు, లేకుంటే యుడెమీ నుంచి నేర్చుకోవచ్చు. కానీ మెయిన్ థింగ్ ఇక్కడ ఎందుకు మనం ఇలా ఉన్నాం సెషన్లో అంటే మెయిన్ థింగ్ ఇంటరాక్షన్, అండ్ దెన్ పీర్ టు పీర్ నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఇంతమంది సెషన్ 100 పీపుల్లో 150 పీపుల్లో అటెండ్ అయినప్పుడు మీకు నెక్స్ట్ పర్సన్ గురించి తెలియకుండా సెషన్ కంప్లీట్ అయితే దానివల్ల యూజ్ లేదు. సో నెట్వర్కింగ్ కూడా ఇంపార్టెంట్. సో మీరు నెట్వర్కింగ్ అంటే లైక్ వాళ్ళేంటి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం గ్యాదర్ చేస్తే మీ ఇంటరాక్షన్ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. నేను బ్రేక్అవుట్ రూమ్ క్రియేట్ చేస్తున్నాను. సో వీ హ్యావ్ 106 people. I'll create 10 groups, and then maybe 10 people. Take maybe 2 minutes each person. Okay, so let me create for 20 minutes.
but everyone please participate. Otherwise, there is no use. Here we go.